కానీ కొన్ని నెలల క్రితం శిరీష రాజకీయ చైతన్యానికి, సాహసానికి ధైర్యంగా నిలబడ్డానికి, ఒక కాజ్ గురించి పోరాటం చేయడానికి ప్రతీకగా మారింది. మంచి పేరు సంపాదించింది. తనపై దాడి జరిగినా సరే వెనకంజ వేయలేదు. వచ్చిపడిన మద్దతును, డబ్బును వినమ్రంగా స్వీకరించింది. జనంలోకి వెళ్లి తెలంగాణలో నిరుద్యోగిత అనే అంశాన్ని బలంగా ఫోకస్ కావడానికి ఉపయోగపడింది. ఒక రకంగా ఆమె పాపులారిటీకి ఒక ప్రజా సమస్య వెలుగులోకి రావడం అనే సార్థకత లభించింది. ఈమెకు రాజకీయ పరిజ్ఞానం ఎంత, ఎందుకింత బలమైన సపోర్ట్ ఆమె చుట్టూ గుమికూడుతోంది అని ఆశ్చర్యం వేసింది. కానీ ఎప్పుడైతే ఎన్నికల్లో నిలబడి జనంలోకి వెళ్లి మాట్లాడడం స్టార్ట్ చేసిందో ఆమె టిక్ టాక్ అమాయకత్వం, చిన్న పిల్లతనం ఏమీ కనిపించలేదు. హుషారుగానే మాట్లాడింది. కడుపులో ఉన్నదే జనానికి చెప్పింది. ఆమె నిలబడిన స్థానంలోనే కాదు, చాలా చోట్ల నిరుద్యోగుల ఓట్లు ప్రభావితమయ్యాయి. అది ఆమె నైతిక విజయం. అందుకే దాడులకు, బెదిరింపులకు గురైంది. అప్పట్లో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ మనుషులు ఎప్పట్లాగే అరాచక శక్తులుగా ఆమెను బరి నుంచి తప్పించడానికి ప్రయత్నించారు. దాడులకు పాల్పడ్డారు. అయినా కూడా భయపడకుండానే ముందడుగు వేసింది. సీన్ కట్ చేస్తే జానేదేవ్ అంటూ ఆమె ఒక సమస్యను ఎలుగెత్తి అనూహ్య మద్దతు సంపాదించుకుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.